హాయ్ వీవర్స్, ఈరోజు ఒక కోల్ షెడ్ దగ్గరికి అయితే వచ్చాము. మనము కోళ్ళు కొనుక్కోవడానికి కాదండి, కోళ్ళు పెంచుతున్న వ్యక్తితో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. అరే ఏంటి కోళ్ళంతా ఇలా పరిగెడుతున్నాయి? సునామీ ఏమన్నా వస్తుందా ఏంటి? రే, వస్తున్న సునామీ కాదురా, ఓనర్. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరేంటి? మామూలు నీలదాసులు. మీరేం చేస్తా అంటారండి? వ్యవసాయం చేస్తాము. వ్యవసాయం చేసే ఈ కోళ్ళు స్టార్ట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? ఎప్పటి నుంచో వేయాలనుకుంటున్నాను. అనుకోకుండా మా వాళ్ళు, మా సైకిల్లో ఉండేవాళ్ళు ఏదో కొన్ని కోళ్ళు ఉన్నాయి ఇసి పెడతామంటే సరే ఇసి పెట్టండి అని చెప్పి అట్నే కంటిన్యూ చేస్తాను. ఎన్ని కోళ్ళు ఉంటాయండి ఇక్కడ? ఉంటాయి, ఒక 30 కోళ్ళతో స్టార్ట్ చేస్తాము. అవునా? కొత్తగా పెట్టినాము, దాంతో కొత్తగా ఇప్పుడుగా స్టార్ట్ అవుతుంది. వీటికి గుడ్లు మీరు బయట నుంచి తెస్తారా లేక అవి పెట్టినవే పొదగేస్తా అంటారా? ఆవిడ పెట్టినవే ఆవిడకే పెడతాం. అన్నీ ఇడుగుతాయా? అన్ని 100% బాగా అన్ని. వర్షాకాలంలో కొన్ని ఇడగకపోవడం కొంచెం ఖరాబ్ అవుతా ఉంటాయి. అయినా ఏదో 1-2 అంతే పోతా ఉంటాయి, మిగతా అంత పెద్దగా ఏముంది. ఎండాకాలంలో అన్ని ఇడుగుతాయా? అన్ని ఎదుగుతున్నాయి. ఇప్పుడు పెట్టాం దానికి, లోపల ఉన్నది కోడి, దాని 11 గుడ్లు పెట్టే 11 ఇడిగినాయి. ఇంకోటి లోపల ఉన్నది, అదే 8 గుడ్లు ఏమో పెట్టింది. 8 గుడ్లు ఖచ్చితంగా అవి కూడా ఎండాకాలంలోనా? ఎండాకాలం. ఆ పిల్లలు గుడ్ నుండి బయట వచ్చినప్పుడు ఎంత బరువు ఉంటాయి? అదంతా ఒక 50 గ్రాములు, 50 గ్రాముల లోపలనే అట్టా ఉంటాయి. ఒకటి ఇంకా కొంచెం బాగా పెద్ద కూడా అయితే హెవీగా ఒక 50 గ్రాముల పైన అట్టా. ఆ పిల్లలకి ఏం పెడతా అంటారు మీరు? సద్దలో ఇవి బియ్యం నూకలు అవి వేస్తాం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బయట వస్తే అన్ని కోళ్ళు తొక్కడం లాంటివి చేస్తా ఉంటాయి కదా, వాటికి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? సపరేట్ చేసాము మేడం, చూసి తీసుకున్నాం. ఇట్లా వస్తుంటే ఈ పిల్లలు మాత్రం ఉంటాయి దీంట్లో. పిల్లల కోడి ఆ పిల్లలు ఆడుకుంటా ఉంటాయి బయట. ఈ పిల్లలు ఇట్లా బయట పోకుండా ఇట్లా లోపలనే ఉంటాయి. ఇంకో కోడి లోపల ఉన్నది, చిన్న కోడి.